క్యాంపు సైట్ నుండి ప్రారంభమైంది. భారీ భద్రత నడుమ ఆయన బస్సు యాత్ర గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి నుండి ఆయన బస్సు యాత్ర అయితే ప్రారంభమైంది. అక్కడి నుంచి గన్నవరం మీదుగా గన్నవరం నుండి పెదవటుపల్లి, ఆత్కూరు, తేలప్రోలు, అంపాపురం, వీరవల్లి, పెరికిపాడు, పుట్టగుంట గ్రామాల మీదుగా జొన్నపాడు గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం జొన్నపాడు గ్రామంలో ఆయన భోజన విరామం తీసుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకి గుడివాడ నియోజకవర్గంలోని నాగవరపాడులో మేమంతా సిద్ధం సభలో పాల్గొనబోతున్నారు. అయితే మొన్న విజయవాడ సింగనగర్లో ఆయన మీద రాయి దాడి జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే ఒక రోజు విశ్రాంతి కావాలని వైద్యులు చెప్పారు. నిన్న ఆయన బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు వైద్యులు చెప్పలేదు. కానీ ఆయన బస్సు యాత్ర షెడ్యూల్ని యథావిధిగా కొనసాగించాలి కాబట్టి ఆయన ఈరోజు బస్సు యాత్రని కంటిన్యూ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన దాడి తర్వాత జరుగుతున్నటువంటి ఒకరోజు గ్యాప్ తర్వాత జరుగుతున్నటువంటి బస్సు యాత్ర కావడంతో అటు కార్యకర్తలు నేతలందరూ కూడా భారీగా కేసరవల్లికి చేరుకున్నారు. కేసరపల్లికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి బస్సు యాత్ర అయితే ప్రారంభమైంది. గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ గ్రామాల మీదుగా ఇంతకుముందు చెప్పిన గ్రామాల మీదుగా ఆయన వెళ్ళి గుడివాడ నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. అక్కడ భోజన విరామం చేసిన తర్వాత మేమంతా సిద్ధం సభలో పాల్గొనబోతున్నారు. మరోవైపు దాడి తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగిన తర్వాత బస్సు యాత్ర చేస్తున్న నేపథ్యంలో అటు పోలీసులతో పాటు ప్రత్యేక భద్రతా సిబ్బంది కూడా ఆయన బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఆయన బస్సు యాత్ర కొనసాగుతుందని చెప్పాలి. మరోవైపు గుడివాడ నియోజకవర్గంలో ఆయన మేమంతా సిద్ధం సభలో పాల్గొనబోతున్నారు. పాల్గొన్న తర్వాత ఆయన ఏ విధంగా అంటే ఆయన స్పీచ్ ఎలా ఉండబోతుందనే దానిపైన ఈరోజు ఆసక్తికరంగా మారింది. తన మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఏమైనా విమర్శలు చేస్తారా, ప్రతిపక్షాల మీద ఆయన విమర్శలు చేస్తారనే దానిపైన అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద కూడా రాళ్ల దాడి జరిగింది. పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు కీలకమైన నేతల్ని టార్గెట్ చేసుకుని రాళ్ల దాడి చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అందరికీ భద్రత కల్పించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నేపథ్యంలో పూర్తిగా అంటే లోపలికి బస్సు లోపలికి అనుమతించే అక్కడ ఉన్నటువంటి నేతలకు సంబంధించిన సంఖ్య కూడా తగ్గించే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఆయన బస్సుపై నుండి అభివాదం చేసుకుంటూ మొన్న వచ్చారు కాబట్టి ఇక ఆ బస్సుపై నుండి వెళ్ళే అవకాశం తక్కువ ఉందని చెప్పాలి. ఎందుకంటే భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయి. రాళ్ల దాడి జరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ గాయమైంది కాబట్టి ఆయన బస్సు నుండి అభివాదం చేసుకుని వెళ్ళే అవకాశం లేదని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడి నుంచైనా దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా బస్సు లోపల నుండి ఆయన అటు అభిమానులకి కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. బస్సు యాత్రలు ఎవరైనా ఆయన కలవాలనుకుంటే ఖచ్చితంగా గతంలో ఏ విధంగా కలిశారు అదేవిధంగా కలిసే అవకాశం కనబడుతుంది. గుడివాడలో మాత్రం సాయంత్రం మేమంతా సిద్ధం సభ జరగబోతుంది. ఈ రోజుతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో బస్సు యాత్ర ముగిస్తుంది. రేపు భీమవరానికి ఆయన బస్సు యాత్ర చేరుకోబోతుంది. అంటే ఎన్నికల తేదీ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. 2-3 రోజులైనా విశ్రాంతి తీసుకుని బస్సు యాత్ర కొనసాగించుకున్నారు. కానీ ఎన్నికల డేటు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో షెడ్యూల్ని కుదించుకోవడం కరెక్ట్ కాదనే భావంలో జగన్మోహన్ రెడ్డి తన గాయం ఉన్నప్పటికీ బస్సు యాత్రని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. బ్రహ్మరథం పట్టడానికి అటు గన్నవరం, గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు ఎక్కడా కూడా గన్నవరం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించింది లేదు. ఈ 5 ఏళ్ల కాలంలో గన్నవరం నియోజకవర్గంలో ప్రత్యేకంగా కార్యక్రమం చేయలేదు. కాబట్టి మొదటిసారి బస్సు యాత్ర రూపంలో గన్నవరం నియోజకవర్గం వస్తున్న నేపథ్యంలో వల్లభనేని వంశీ కూడా భారీ ఏర్పాట్లు చేశారు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి. మరోవైపు గుడివాడలో గతంలో ఒక సభకి వచ్చినప్పటికీ ఇప్పుడు ఎన్నికల టైంలో గుడివాడకి రాబోతున్న నేపథ్యంలో అటు కొడాలి నాని కూడా భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. భారీ జన సమీకరణ మేమంతా సిద్ధ సభకు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన తర్వాత ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర మీద అందరి చూపు కనబడుతుంది. ఎందుకంటే భద్రతాపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటాయా, ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు అనే అంశాల మీద కూడా అందరూ దృష్టి పెట్టారని చెప్పాలి. ప్రస్తుతానికైతే కేసరపల్లి నుండి గన్నవరం వైపు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ విజయ్ నాని, రాజేష్, విజయవాడ నుండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి క్యాంపు సైట్ నుండి ప్రారంభమైంది. భారీ భద్రత నడుమ ఆయన బస్సు యాత్ర గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి నుండి ఆయన బస్సు యాత్ర అయితే ప్రారంభమైంది. అక్కడి నుంచి గన్నవరం మీదుగా గన్నవరం నుండి పెదవటుపల్లి, ఆత్కూరు, తేలప్రోలు, అంపాపురం, వీరవల్లి, పెరికిపాడు, పుట్టగుంట గ్రామాల మీదుగా జొన్నపాడు గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం జొన్నపాడు గ్రామంలో ఆయన భోజన విరామం తీసుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకి గుడివాడ నియోజకవర్గంలోని నాగవరపాడులో మేమంతా సిద్ధం సభలో పాల్గొనబోతున్నారు. అయితే మొన్న విజయవాడ సింగనగర్లో ఆయన మీద రాయి దాడి జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే ఒక రోజు విశ్రాంతి కావాలని వైద్యులు చెప్పారు. నిన్న ఆయన బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు వైద్యులు చెప్పలేదు. కానీ ఆయన బస్సు యాత్ర షెడ్యూల్ని యథావిధిగా కొనసాగించాలి కాబట్టి ఆయన ఈరోజు బస్సు యాత్రని కంటిన్యూ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన దాడి తర్వాత జరుగుతున్నటువంటి ఒకరోజు గ్యాప్ తర్వాత జరుగుతున్నటువంటి బస్సు